హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పిఎంఈజీపీ లోన్కి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను కదా. సో మన ఛానల్లో చూసే ఉంటారు. సో ఆ లోన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. సో పిఎంఈజీపీ లోన్కి మా ఫ్రెండ్ అయితే అప్లై చేశారనమాట. అప్పుడు తీసిన వీడియోస్ అవన్నీ. ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు లోన్ అయితే రిజెక్ట్ అయింది. మీకు రీజన్ ఏంటో కూడా చెప్పాను. వీళ్ళు స్కోర్ కార్డు అప్లై చేసినప్పుడు స్కోర్ కార్డులో ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకపోవడం వల్ల, అంటే ఫిల్ చేశారు స్కోర్ కార్డు, సో ఆ డాక్యుమెంట్ ఏమి అప్లోడ్ చేయకపోవడం వల్ల రిజెక్ట్ అయితే అయింది లోను. వీళ్ళు ఇప్పుడు రెండోసారి అయితే అప్లై చేశారనమాట. రెండోసారి అప్లై చేసేటప్పుడు అప్లై చేసే ముందు రిజెక్ట్ అయిన తర్వాత డిఐసి ఆఫీస్కి వెళ్ళి ఎందుకు రిజెక్ట్ అయింది, ఏంటి రీజన్ అని కనుక్కుంటే, సో వాళ్ళైతే ఒక డాక్యుమెంట్ లిస్ట్ ఇచ్చారు. సో ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలి పిఎంఈజీపీ అప్లికేషన్లో. స్కోర్ కార్డులో ఇవన్నీ డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే కంప్లీట్గా ఉండాలి. అవన్నీ అరేంజ్ చేసుకొని సెకండ్ టైం అయితే అప్లై చేశారనమాట. ఇంకోటి ఏంటంటే, పూర్తిగా మా వీడియోలు అయితే ఫాలో అయ్యి లోన్కి అయితే అప్లై చేయొద్దు. మేము రెఫరెన్స్ కోసమే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట. అంటే మేము లోన్కి అప్లై చేసినప్పుడు మా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలి, ఎవరికొకరికి యూజ్ అయ్యిద్ది అని చెప్పేసి మేమైతే ఈ వీడియోస్ చేస్తున్నాము. సో కంప్లీట్గా మా ప్రాసెస్ని చూసి ఫాలో అయితే అవ్వద్దు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అప్లై చేసిన తర్వాత మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీరైతే అప్లై చేయండి లోన్కి. సో కంప్లీట్గా మా వీడియో అయితే ఫాలో అవ్వద్దు. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే చెప్తారు సో వాళ్ళు ఏ డాక్యుమెంట్ ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. మీరు పిఎంఈజీపీ లోన్కి రెండోసారి అప్లై చేశారు కదా. సో డాక్యుమెంట్స్ లిస్ట్ ఒకసారి చెప్పండి, మీరు ఏ డాక్యుమెంట్స్ రెండోసారి అప్లై చేశారు అనేది. హలో ఫ్రెండ్స్, నా పేరు రూపరాజు. మేము ఫస్ట్ టైం పిఎంఈజీపీ లోన్కి అప్లై చేసినప్పుడు అది క్యాన్సిల్ అయింది. ఎందుకైందని మేము గుంటూరు డిఐసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరు లోన్కి అయితే అప్లై చేశారండి, ఇంకొన్ని డాక్యుమెంట్స్, స్కోర్ కార్డులో ఇంకొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు ఫిల్ చేస్తే మీకు లోన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. ఆ డాక్యుమెంట్స్ ఏంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డాక్యుమెంట్స్ రాసుకొని వచ్చాను, ఆ డాక్యుమెంట్స్ ఏంటనే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ మనందరి దగ్గర నార్మల్గా దొరికేవి: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్, ఇంటి పన్ను, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇవి మన దగ్గర నార్మల్గా దొరికేవి. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని ఒక వీడియో చేశాను, నా ఛానల్లో ఉండిద్ది. మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. సో అదేంటంటే ఓన్లీ మీరు ఇనిషియల్లో ఉపయోగపడుద్ది, అది స్కోర్ కార్డుకి సంబంధించింది కాదనమాట. సో స్కోర్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను అప్లోడ్ చేశాను ఇంకో వీడియో. ఇప్పుడు అవన్నీ కంబైన్ చేసి ఫుల్ డాక్యుమెంట్ లిస్ట్ అయితే ఇది డిఐసి ఆఫీసర్లో ఒక స్టాఫ్ అయితే ఇచ్చారు మాకు. డాక్యుమెంట్ ఫుల్ లిస్ట్ వీళ్ళు చెప్పినట్టు ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, మీరు ఇంటి పన్ను కడుతుంటే ఇంటి పన్ను రిసిప్ట్ ఒకటి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీరు ఎప్పటిదాకైతే చదువుకున్నారో సో ఆ డాక్యుమెంట్ ఒకటి కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సివిల్ రిపోర్ట్ అనమాట. ఈ సివిల్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ లోన్ అయినా అప్లై చేయండి, ఈ లోనే కాదు ఏ లోన్ అయినా అప్లై చేసేటప్పుడు మీకు సివిల్ 750 పైన ఉంటే మీకు లోన్ యాక్సెప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. ఎందుకంటే సివిల్ రిపోర్ట్ మీకు మంచిగా ఉంటే లోన్ కూడా మీకు తొందరగా శాంక్షన్ అయ్యిద్ది. ఇది సివిల్ రిపోర్ట్ మీకు తగ్గుతూ ఉంటే మీకు లోన్ అయితే యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు రిజెక్ట్ చేస్తారన్నమాట. సివిల్ రిపోర్ట్ కూడా ఒకసారి చూసుకోండి. మీరు సివిల్ రిపోర్ట్ ఎక్కడ డౌన్లోడ్ చేశారు? నేను సివిల్ రిపోర్ట్ వచ్చేసరికి క్రోమ్లో పైసా బజార్ వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో డౌన్లోడ్ చేశాను. అయితే పైసా బజార్ యాప్లో వచ్చేసి నేను 30 రూపీస్ పే చేసి సివిల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ రేట్ పెరుగుండొచ్చు కూడా. అండ్ ఇప్పుడు సివిల్ రిపోర్ట్ అని చెప్పారు కదా, సో అది వచ్చేసరికి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మీరు వేరే కనుక్కొని ఇంటర్నెట్లో చూసి మీకు ఎక్కడ తక్కువ ప్రైస్లో అండ్ కొన్ని ఫ్రీగా కూడా ఉంటాయి అనుకుంటా. సో మీరైతే సివిల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి సివిల్ రిపోర్ట్ అయితే అప్లోడ్ చేయాలి. సో దాంట్లో మీ క్రెడిట్ హిస్టరీ అంతా ఉండిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రాజెక్ట్ రిపోర్టు, ఇది కూడా ఆల్రెడీ చెప్పాను, దాని గురించి వీడియో ఎక్స్ప్లెనేషన్, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైప్ సర్టిఫికేట్ అనమాట. సో మీరు టైప్ సర్టిఫికేట్ తీసుకున్నారా? లేదండి, టైప్ సర్టిఫికేట్ కోసం ఒక 2 months నుంచి మేము ట్రై చేస్తున్నాం. టైప్ సర్టిఫికేట్ రాలేదు మాకు. దగ్గరలో ఇక్కడ సంగం డైరీ దగ్గరికి వెళ్ళి మేము టైప్ సర్టిఫికేట్ కోసం అడిగాము. టైప్ సర్టిఫికేట్ వచ్చేసి చాలామంది లోన్స్ తీసుకొని, మేము లోన్స్ తీసుకొని డైరీకి వేస్తాం పాలు అని చెప్పేసి చాలామంది టైప్ సర్టిఫికేట్ అడిగారు, తీసుకున్నారంట. వాళ్ళెవరో వాళ్ళతో కంబైన్గా బిజినెస్ చేయకపోయేసరికి ఇప్పుడు ఎవరికి టైప్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. మేము దానికోసం మ్యాక్సిమం చాలా ట్రై చేసాము, అది దొరకలేదు. ఇప్పుడు టైప్ సర్టిఫికేట్ మా దగ్గర లేదండి. సో మీరు టైప్ సర్టిఫికేట్ లేకుండానే అప్లోడ్ చేస్తాం. ఓకే, సెకండ్ టైం అప్లై చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి పాపులేషన్ ఆర్ రూరల్ సర్టిఫికేట్ అనమాట. ఈ పాపులేషన్ రూరల్ ఏరియా సర్టిఫికేట్ మన వీడియోస్ కింద లింక్ ఉండిద్ది. సో అది వచ్చేసరికి నా డ్రైవ్కి అయితే ఉండిద్ది అనమాట. మీరు రిక్వెస్ట్ చేసినట్టే ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ నాకైతే రిక్వెస్ట్ వచ్చింది అనమాట. నేను యాక్సెప్ట్ చేస్తే మీరైతే ఆ డాక్యుమెంట్ని అయితే చూడొచ్చు.
అండ్ అది వచ్చేసరికి అఫీషియల్ కాదు. సో ఆ రూరల్ ఏరియా సర్టిఫికేట్ గురించి కూడా వీళ్ళు స్ట్రగుల్ అయ్యారు అనమాట. సో రూరల్ ఏరియా సర్టిఫికేట్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళారు? రూరల్ ఏరియా సర్టిఫికేట్ కోసం మేము మా దగ్గర ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళాం, మీ సేవ దగ్గరికి వెళ్ళాము, ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి, ఎక్కడికి వెళ్ళినా కానీ రూరల్ ఏరియా సర్టిఫికేట్ అనేది అసలు అలాంటిది ఏం లేదని చెప్పేసి చెప్పుకొచ్చారు. తర్వాత మేము డైరెక్ట్గా ఎంఆర్ఓ గారిని కలిసిన తర్వాత సర్టిఫికేట్స్ దొరకవయ్యా, మీరు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. చెప్తే మేము మా ఫ్రెండ్ ద్వారాగా కొంతమందిని ఎంక్వైరీ చేస్తే ChatGPTలో దొరికింది. మేము వీళ్ళు ఏంటంటే ChatGPTలో ఆ ఫార్మేట్ తీసుకొని, సో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను అక్కడ కామెంట్లో, ChatGPT ద్వారా ఇది ఆ మ్యాటర్ అనేది తీసుకొని మేము ఒక డాక్యుమెంట్ మీద ప్రింట్ చేయించుకొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సైన్ అయితే చేయించుకొని వచ్చారనమాట. సో నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ పాలసీ అనమాట. మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మీరైతే అప్లోడ్ చేయాల్సి వచ్చింది. మీకు ఇన్సూరెన్స్ అప్లోడ్ చేశారా? లేదు, ఇన్సూరెన్స్ పాలసీ లేదు నాకు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో ఇది అందరికీ తెలిసిందే, జనరల్ కేటగిరీ వరకు క్యాస్ట్ అవసరం లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో మీకు ఇప్పుడు డైరీ ఫామ్ అప్లై చేస్తున్నారు కదా లోన్ కి, సో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏం చేశారు? దానికంటే ఎక్స్పీరియన్స్ లెటర్ ఏం లేదు. ఏదైనా షాప్ లో చేస్తున్నా కానీ ఎక్స్పీరియన్స్ లెటర్ లాంటిది ఏం లేదు. మేము దాన్ని ఓన్ గా ఒక వైట్ పేపర్ మీద ఎక్స్పీరియన్స్ లెటర్ మేము రాసుకొని దాన్ని సైన్ చేసి అప్లోడ్ చేసాము. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర వీళ్ళు ఇంట్లో ఉంటాయి కదా, సో 2-3 బఫెలోస్, సో వాటి దగ్గర అయితే వీళ్ళకి తెలుసు అనమాట. సో కంప్లీట్ గా డైరీ ఫామ్ అయితే పెట్టలేదు కానీ ఒక 3-4 బఫెలోస్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తూనే ఉన్నారు 5 to 6 years నుంచి. సో దాన్ని ఏం చేసామంటే ChatGPTలో సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్ తీసుకొని, సో దాని మీద ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి, ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఇతను సైన్ చేసి ఎక్స్పీరియన్స్ లెటర్గా దీన్ని అయితే అప్లోడ్ చేశారు అనమాట. సో సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్ అనేది అప్లోడ్ చేసాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కూడా కావాలి. సో మీ ఫ్రంట్ పేజీ పాస్బుక్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి GST అనమాట. సో GST మీరు అప్లై చేసినట్టయితే సో GST నెంబర్ అనేది మీరు GST డాక్యుమెంట్ అక్కడ మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కొలెటరల్ సెక్యూరిటీ సర్టిఫికేట్. బ్యాంక్ కొలెటరల్ సెక్యూరిటీ అంటే మీకు ఇప్పుడు ఏదైనా ప్రూఫ్ పెట్టాలి కదా, ఇప్పుడు మనం లోన్కి దేనికైనా అప్లై చేస్తే మనం ఒక ప్రూఫ్ పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ PMEGP లోన్కి 10 lakhs బిలో వాళ్ళకి కొలెటరల్ సెక్యూరిటీ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పేసి చెప్పారు. బిలో 10 lakhs వాళ్ళకి కొలెటరల్ సెక్యూరిటీ డాక్యుమెంట్ అవసరం లేదని ఉంది. సో మీరు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాంక్ విల్లింగ్ లెటర్ అనమాట. బ్యాంక్ విల్లింగ్ లెటర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో PMEGP లోన్కి అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని మీరైతే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేనేజర్తో మీకు ఒక లెటర్ రాయాలన్నమాట. సార్ మేము ఇట్లా PMEGP లోన్కి అప్లై చేసాము, సో మీరు మా ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మా ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, లోన్ ఇవ్వాలనుకుంటే సో బ్యాంక్ విల్లింగ్ లెటర్ అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీతో మాట్లాడి వాళ్ళకి మొత్తం చెక్ చేస్తారనమాట. మీ ప్రాజెక్ట్ అనేది చెక్ చేసిన తర్వాత వాళ్ళు బ్యాంక్ విల్లింగ్ లెటర్ అయితే ఇస్తారు. సో ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అప్లై చేసిన తర్వాత PMEGP వాళ్ళు మీ ఏజెన్సీ DIC ఏజెన్సీ కదా, సో వాళ్ళు బ్యాంక్కి ఫార్వర్డ్ చేస్తారు మీ అప్లికేషన్. సో అదనేది ఆటోమేటిక్గా బ్యాంక్ విల్లింగ్ లెటర్, ఒకవేళ మీ డాక్యుమెంట్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటే బ్యాంక్ విల్లింగ్ లెటర్ ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. కాకపోతే ఏంటంటే టైం పట్టిద్ది అనమాట. సో అందుకని చెప్పేసి మీరు డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీరు బ్యాంక్ విల్లింగ్ లెటర్ తీసేసుకోవచ్చు. అండ్ ఫైనల్ డాక్యుమెంట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మీరు డైరీ ఫామ్ పెట్టుకుంటే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి వచ్చింది. ఈ రిజిస్ట్రేషన్ కూడా ఏంటంటే మనకి ఫస్ట్లోనే చేయించాల్సిన అవసరం లేదు. మీరు బ్యాంకు లోన్ శాంక్షన్ అయిన తర్వాత మీరు 2 times లాగా పడతాయి కదా డబ్బులు అనేవి. సో ఫైనల్గా మీరు సబ్సిడీ అవంతా రిసీవ్ చేసుకునే కన్నా ముందే, అంటే మీరు మొత్తం అమౌంట్ మీరు ఒకవేళ 10 lakhs అప్లై చేస్తే ఆ అమౌంట్ మొత్తం మీ దాంట్లోకి వచ్చేదానికన్నా ముందు, మీ అకౌంట్లో పడేదానికన్నా ముందు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎనీ గవర్నమెంట్ ద్వారా ఆ డాక్యుమెంట్ని అయితే, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని బ్యాంకులో అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేవి మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ డాక్యుమెంట్స్ లిస్టు నేను కింద మీకు అయితే కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈ డాక్యుమెంట్ లిస్ట్ అనేది వీళ్ళు DIC ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక స్టాఫ్ ద్వారా తీసుకున్నారనమాట. సో ఇది ఎక్కడా చూడలేదు వీళ్ళు. సో వాళ్ళ ద్వారానే ఈ డాక్యుమెంట్ లిస్ట్ అనేది ఉంది. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించిందో, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది దొరికిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, డైరీ ఫామ్ అండ్ PMEGP లోన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.